మన పిల్లలు కొంతమంది విసనపేట కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆదివారం ఆరాధనకు రావాలి. బండి ఉన్న రోజు వచ్చేవాడు. బండి లేకపోయినా సరే మనసు అనిపిస్తుందంట, సరే ఎవరినో వాళ్ళు బండి అడుగుదాంలే, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం అనిపించేదంట. ఆ సమయానికి వాళ్ళు ఇవ్వకపోవటం ఈయన టయానికి రాలేకపోయాడు. ఒకరోజు అనిపించిందంట, నడిసైనా వెళ్ళాలి మందిరానికి అని. ఎక్కడి నుంచి? విసనపేట నుంచి. పాపం ఆయన బయలుదేరాడు. ఆటో కలిసింది. అక్కడి నుంచి అది ఎక్కడ అటు వెళ్ళి చాట్రాయి వెళ్ళే వరకు వచ్చిందంట. అదే దాని నరసాపురం దాకా. అక్కడికి వచ్చాక ఆటో అటు వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నరసాపురం వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సార్ నిదానంగా నడుద్దాం, ఇటు ఇది మన కందుకూరు లైన్ అని నడక ప్రారంభించాడంట. వెనక నుంచి ఆటో వచ్చిందంట. కొంచెం దూరం రావడంతో అక్కడ ఆటో ఎక్కాడు. అది కిస్రాపాలెం వరకు అంట. అది చనుబండ కిస్రాపాలెం వరకే వచ్చిందంట. కిస్రాపాలెం దాకా వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి లేదు. అక్కడి నుంచి నడిచి వచ్చేస్తున్నాడు. అంటే ఆయన నాకు చెప్పిన విషయం, టయానికి రావాలి, మందిరానికి వెళ్ళాలి. తాను ఉద్యోగం చేసుకుంటూ ఎలా నమ్మకంగా ఉన్నాడో ఇప్పుడు మందిరానికి రావడానికి కూడా నడిచి వచ్చేస్తుంటే అదంతా బోసుబొమ్మ దాటాక ఇంకొంచెం ముందుకు వచ్చాక నడిచి వచ్చేస్తున్నాడు. అవతల నుంచి వస్తూ ఉంటే వెనకాల నుంచి ఒక ఆయన బండి ఆయన చూస్తూ వచ్చాడంట. బాబు నువ్వేంటి అంత ఆతురంగా పరిగెత్తుతున్నావు, టచ్ చేసావు, కుర్రోళ్ళలాగా ఉన్నావు, నువ్వు ఏంటి, ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడంట. ఆయనే ఆపి అప్పుడు అన్నాడంట, అయ్యా ఈరోజు ఆదివారం అండి, నేను మందిరానికి వెళ్ళాలి, కనుక ప్రార్థన టైం అయిపోద్ది, నేను టయానికల్లా అక్కడ ఉండాలన్నాడంట. మరి ఏదైనా ఆటో వచ్చే వరకు ఉండొచ్చు కదా అన్నాడంట. లేట్ అయిపోద్దండి వెళ్ళాలన్నాడంట అని చెప్పి మాట్లాడి వచ్చేస్తున్నాడంట. వచ్చేదని మళ్ళీ వచ్చాడంట బండి ఆయన. ఏ బాబు నేను చెప్తున్నా వినయ్యా, నువ్వు ఎక్కడికి పోతున్నావు, నేను చెప్పేది విను అని మాటల్లో పెడుతున్నాడంట ఆయన్ని. అయ్యా మీరేమైనా నా మీద ప్రేమ ఉంటే నన్ను కందుకూరు డ్రాప్ చేయండి, మాట్లాడుకుంటూ వెళ్దాం, లేదంటే నన్ను వదిలేను అన్నాడంట. బాబు నేనైతే నాది చనుబండే, నేను ఇక్కడి నుంచి ఇటు అదేవరు ఏదో చనుబండి నుంచి అటు మళ్ళా నరసాపురం వెళ్ళాలట. కానీ నీ ఆసక్తి చూసి, నీ పరుగు చూసి, నడితే పరుగెత్తుకుంటూ వస్తున్నాడంట ఆయన చూసి అని అంటాడు, నేను కందుకూరు వరకు నా బండి మీద తీసుకెళ్ళి వస్తానయ్యా అని చెప్పి అక్కడి నుండి కందుకూరు మందిరం కాడ దింపి మళ్ళీ వెళ్ళాడంట ఆయన. ఆయన అంటాడు, అయ్యా ఈరోజు రుపుతున్నాడు, నేను వచ్చేసరికి సత్పల్లి నుంచి వచ్చా. ఆ రోజు ఏమయ్యా అంటే ఇలా జరిగిందండి, దేవుడు నన్ను ఇలా చేశాడు, ఇలా చేసి నాకు చెప్పాలని తపన ఆయనలోకి వచ్చింది. మాట ఏంటంటే ఇలా దేవుడు నాకు అద్భుతం చేశాడు, బండి మీద ఎక్కిన కాడి నుండి నా సాక్ష్యం చెప్పానయ్యా, దేవుని మాటలు చెప్పాల్సింది చెప్పేశానయ్యా అన్నాడు. సరే అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆశ ఉంది కాబట్టి బండి ఉంటేనే కాదు, సైకిల్ ఉంటేనే కాదు, నడిచే అలాంటి ఆసక్తి పరులను దేవుడు విడిచిపెట్టాడండి. అలాంటి నమ్మకస్తులను దేవుడు ఆనాటి నుండి ఈనాటికి దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుడిచ్చిన దానిలో నమ్మకస్తుడని నేను చెప్పగలను. ఎందుకని రండి, అతనుకున్న ఆసక్తి ఆనాటి నుండి ఈనాటి వరకు అది అతనిలో మార్పు రాలా. చాలామందికి కొంత కలిగిన తర్వాత మార్పు వచ్చేది, కానీ ఆయనలో మార్పు లేదు. ఆనాటి నుండి రూపాయిలో నమ్మకస్తుడు, రూపాయిలో ఉంటాడు, ₹1,00,000 ఉంటాడు. దాన్ని ఏమంటారు? నమ్మకత్వం. కనుక ఇప్పుడు యోబుకున్న సమస్తాన్ని తీసేశాడు, యోబు కదల్లా. ఆమేన్. మన జీవితంలో కూడా పరిస్థితుల మీద ఆధారపడొద్దు, మనం ఎవరిని నమ్మాలి? కనుక యోబుకి దేవుడు యోబు చుట్టూ కంచి వేశాడు, యోబు ఇంటికి కంచి వేశాడు, యోబు కలిగిన దానికి కంచి వేశాడు. సాతాను వచ్చి ప్రభుని అంటాడు, ఊరకే ఉన్నాడు అంటే యోబుకు కలిగిన దాని చుట్టూ తీసేశాడు. ఆ తర్వాత ఇంటి కంచి తీసేశాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న కంచి దేవుడు తీసేశాడు. కానీ యోబు నోటి మాటతో పాపం చేయలే. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి స్తోత్రాలు. మేలుతో నింపండి వారి అనాంత వారి పనులు దేవా మీరు దీవించండి, వారి చదువుల్లో దీవించండి. మీరు ఇచ్చిన జీవితంలో, మీరు ఇచ్చిన వస్తు వాహనాల ద్వారా, సమస్తం ద్వారా మీకు మహిమ, మా కుటుంబాలకు బిడ్డలకు దీవెన దయచేయమని ప్రభువా మేలుతో నింపమని, సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ఆశీర్వదించమని, తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.